లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా దయచేసి వాగ్దానాన్ని షేర్ చేయగలరు, మరి లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ కూడా చేయించగలరు. కాబట్టి దాని ద్వారా కలిగే దీవెన ఆశీర్వాదం తప్పకుండా మనం చూస్తాం. మరి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకునుట నా చేత నగును. ఆమేన్, హల్లెలూయా. ఈ జ్ఞానము తెలియజేస్తుంది కదా, చాతుర్యమును నాకు నివాసముగా. చాతుర్యం అంటే మరి చురుకుదనం అనుకోవచ్చు, మరి ఆపద రాకముందే అలర్ట్గా మెలుకొని ఉండడం అనుకోవచ్చు. మరి సదుపాయములు తెలుసుకుంటే నా చేత నగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి జ్ఞానం అనేది ఒక చదువులోనే మాత్రం ఉన్నదని కాదు, కానీ దేవుడు పెట్టిన జ్ఞానం కూడా ఉంటుంది. లైట్ని కనిపెట్టినట్టు థామస్ ఎడిసన్ కూడా దేవుని సన్నిధిలోని జ్ఞానంతోనే అతను కనిపెట్టాడు. అతని మార్క్స్ కానీ అతని రిజల్ట్ కానీ చూస్తే చాలా మరి లోయర్ స్టేజ్లో ఉండేదంట చదువు విషయంలో. కానీ మరి అతను దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రార్థించుకుని బట్టి అతనికి జ్ఞానం వచ్చింది. యోబు గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు చీకటికి అంతాన్ని కనుగొంటారు అని. ఒకప్పుడు మరి దాదాపుగా మరి మేము జన్మించక ముందు, మేము పుట్టిన చిన్ననాడు కూడా మరి కరెంట్ అందరి ఇళ్లలో ఉండేది కాదండి. అందరి ఇళ్లలో కరెంట్ ఉండేది, అందరి ఊర్లలో కరెంట్ ఉండేది కాదు. ఒక్కొక్కసారి స్ట్రీట్ లైట్ ఉండేది కొన్ని ఊర్లలో. ఆ స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా వచ్చేది కాదు అంటే మేము పుట్టక అయితే దేవుని వాక్యము సెలవిచ్చిన విధముగా మరి మనుషులు చీకటికి అంతమును కనుగొంటారంటే మరి థామస్ ఎడిసన్ ద్వారా దేవుడు చీకటికి అంతాన్ని కనుగొనేట్టుగా చేశారు. ఎంతో గొప్ప, ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారిపోయారు. చూడండి, సదుపాయాలు తెలుసుకుంటా మన చేత కావాలంటే మనకు జ్ఞానము కావాలి. అందుకే సామెతల గ్రంథం మొత్తం కూడా, నా కుమారుడా జ్ఞానము సంపాదించు, నీకు నువ్వే మేలు చేసుకో, జ్ఞానము సంపాదించు, ఇతరులని సంపాదించుకో, జ్ఞానం సంపాదించు, నాకు సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సదుపాయములు అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటి మనం వాడుకునే పరిసర ప్రాంతాలు, మన గృహము, మన ఇల్లు అయి ఉంటున్నది. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలు కూడా ఒక అవైలబిలిటీ కల్పించుకుంటారు. విస్తారమైన పని పెట్టుకోరు, కానీ సదుపాయం ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని పెద్ద పెద్ద గృహాలకు వెళ్ళినా కూడా మరి వాడుకునే విధానం కానీ మరి సమయం వృధా అవ్వడం కానీ ఎన్నో చూస్తూ ఉంటాం. ఆశీర్వాదకరంగా ఉండదు. అంటే దీనినే మరి సదుపాయంలో కల్పించుకుంటానే అంటారు. కాబట్టి ఈరోజు దేవుని జ్ఞానము మనం అడుగుదాం. మనకు అందరి జ్ఞానం కొద్దుగా ఉన్నది. ఈలోకపరంగా జీవించడానికి కానీ, డబ్బు కాపాడుకోవడానికి కానీ, పనులు చేసుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, ఏదైనా గొప్ప విషయాన్ని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటా. కానీ ఆత్మీయ జ్ఞానము, శారీరక జ్ఞానము, సెక్యులర్ స్టడీ జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. అలాంటి జ్ఞానము దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో, సామెతలు 8వ అధ్యాయం మొత్తం కూడా జ్ఞానము గురించి తను తాను చెప్పుకున్నట్టుగా మీరు రాసి ఉంచారు. ముఖ్యంగా 12వ వచనములో, జ్ఞానమును నేను చాతుర్యమును నేను నివాసముగా ఏర్పరచుకొని ఉన్నాను, సదుపాయాలు తెలుసుకుంటే నా చేత నగునని. అవును తండ్రి, మనుషులు చీకటికి అంతాన్ని కనుగొంటారంటే అయ్యా తండ్రి, ఇదిగో థామస్ ఎడిసన్ ద్వారా నువ్వు ఎంతో గొప్ప అద్భుతము ప్రపంచానికి వెలుతురునిచ్చావు దేవా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నావు. నీవు వెలుగుమయమైన దేవుడు, నీ బిడ్డలే వెలుతురును కనుగొన్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగాలి, నేను ఇస్తాను చెప్పాం. మాకందరికి జ్ఞానము కొదువుగా ఉన్న దేవా, వింటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వండి తండ్రి, ప్రార్థించుకుంటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వండి. ఈ దినమంతా మమ్మల్ని కాపాడి నడిపించండి. ఈరోజు బర్త్డేస్ జరుపుకునే బిడ్డలు, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు, కుటుంబాలు, వివాహాలు జరిపించుకోవడం, ప్రయాణాలు చేయడం, హాస్పిటల్లో రోగాల బారిన పడి ఉన్న వారిని ప్రభు మీరు లేవనెత్తి స్వస్థపరచండి. వీటన్నిటికీ జవాబు ఇవ్వండి. అప్పులతో, సమస్యలతో బాధపడుచున్న వారికి అప్పుల నుండి ఏదో ఒక మార్గం వరకు చూపెట్టండి. బయటపడే కృపనివ్వండి. తన మనశ్శాంతి లేని వారికి, నెమ్మది లేని వారికి దినమంతయు సమయం వృధా అయిపోతుంది, కానీ నేను ప్రార్థించుకోలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండలేకపోతున్నా వారికి శ్రద్ధనివ్వండి, ఆసక్తిని, వారి దేహంను స్వస్థపరచండి. మీ నామం మహిమ తెచ్చుకుని దినమంతా మీరు పరిపాలించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.